ఈరోజు చికెన్ నిల్వ పచ్చడి అంటే చికెన్ ఊరగాయని ఏ విధంగా ఈజీగా తయారు చేసుకోవాలో చూద్దాము. అందుకు 1 కేజీ చికెన్ని అంటే బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. దీనికోసం బోన్లెస్ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వేగడానికి మనం తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చిన్న ముక్కల్ని తీసుకొని వాటిలోకి 1 స్పూన్ ఉప్పుని 1 స్పూన్ పసుపుని యాడ్ చేసి ఈ విధంగా బాగా మర్దన చేసి కలిపి 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలని, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఇలాచి, మెంతులు 1 స్పూను, లవంగాలు, యాలకులు, చెక్కని తీసుకోవాలి. తీసుకొని వీటన్నిటిని ఒక ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 400 ml ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ విధంగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటిని కలుపుతూ అప్పుడప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ చికెన్ ముక్కలు వేగేలోపు మనము చల్లారిపోయిన మసాలాలని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇవి పలుకుగా ఉండకూడదు. ఎంత స్మూత్గా మిక్సీ పట్టుకుంటే ఆ ముక్కకి అంత బాగా పడుతుంది. చూడండి, ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుకుంటూ వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా మరీ ఎక్కువ రెడ్ కలర్లో వచ్చేంత వరకు వేయించకూడదు. ఎందుకంటే ముక్క స్మూత్గా కూడా ఉండాలి. ఈ విధంగా వేయించి అన్నిటినీ పక్కన తీసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి. ఈ విధంగా అన్ని ముక్కల్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత మిగిలిన ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో అదే ప్రాసెస్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ముక్కల్ని ఇలాగే కూడా మా ఇంట్లో తినేస్తారండి. ఈ పికిల్ 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండదు. మా ఇంట్లో అయితే ప్రిపేర్ చేసిన 3 రోజులకే అయిపోతుంది. చాలా ఇష్టంగా తింటారు. ఇది బగారా రైస్లోకి, గీ రైస్లోకి మంచి కాంబినేషన్గా కూడా ఉంటుంది. చూడండి, ముక్క ఈ విధంగా ఉండాలి. మొత్తం రెడ్ కలర్ వచ్చేంత వరకు మాడిపోయేలాగా చేయకూడదు. తర్వాత అదే ఆయిల్లోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇది వేగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ముక్కల్ని ఒకేసారి యాడ్ చేసుకొని 1 నిమిషం బాగా కలిసేటట్టు కలపాలి. ఇది కలిపిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇందులోకే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న మసాలాస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టుగా 2 నిమిషాలు బాగా కలపాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలపాలి. ఈ మసాలాని ముందే డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి వెంటనే మాడిపోతుంది. అలా కాకుండా మంటని సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేయాలి. 2 నిమిషాలు వేగిన వెంటనే స్టవ్ని ఆఫ్ చేయాలి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే 4 లేదా 5 నిమ్మకాయల్ని పిండి వడగట్టి ఇందులోకి నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. అంతేనండి, చికెన్ పికిల్ రెడీ అయింది.
నా వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్.